సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీస్. ఫ్రెండ్స్, ప్రెసెంట్ మంత్ అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ అనేది ప్రెసెంట్ మంత్ అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియో ఈ బైక్ లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీని ఒక ప్రైస్ ఎంత పడుతుంది, ఏ కలర్స్ లో అవైలబుల్ ఉంది, ఏ వేరియంట్స్ లో మనకి ఈ బైక్ అవైలబుల్ ఉంది, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో రెండు వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటి డిస్క్ వేరియంట్ అండ్ ఇంకొకటి డ్రమ్ వేరియంట్. ప్రెసెంట్ మంత్ అయితే ఉంది డిస్క్ వేరియంట్ అనమాట. సో దీంట్లో మనకి చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఇక్కడ కలర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ అనేది మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్, అలాగే డిజైన్, అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే లుక్స్ పరంగా మనకి చాలా స్టైలిష్ లుక్స్ తో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్టిక్కరింగ్ కూడా చూడొచ్చు. గ్రే, అలాగే బ్లాక్, అలాగే వైట్ కలర్, అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా మనకి చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 110cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 phased norms కి అప్డేట్ చేయబడిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 8.8 PS పవర్ ని 7350 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 8.7 Nm టార్క్ ని 4500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ లో మనకి ETFI టెక్నాలజీ మనకి దీంట్లో యూజ్ చేస్తారు. ETFI అంటే ఎక్కువ థ్రస్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో మనకి ఈ ఇంజిన్ అనేది డిజైన్ చేశారు. ఈ ETFI టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందంటే ఫ్యూల్ చాంబర్ లోకి ఎంత లెవెల్ ఆఫ్ ఫ్యూల్ వెళ్లాల్సిందో అది మనకి ఫ్యూల్ ఫ్లో ని మనకి కంట్రోల్ చేసి పర్ఫెక్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యూల్ మనకి ఫ్యూల్ చాంబర్ లకు పంపించడం జరుగుతుంది. సో దీని వల్ల మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది రైడర్ కి. అలాగే ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే ఫ్యూల్ ఎకానమీ కూడా మనకి పెరిగి మనకి మరింత మైలేజ్ మనకి రావడం జరుగుతుంది. అలాగే లాంగ్ రన్ లో మనకి కంఫర్టబుల్, అలాగే ట్రబుల్ ఫ్రీ మనకి రైడ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి 10 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ E20 క్యాబుల్స్ రావడం వల్ల మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ మైలేజ్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి ETFI టెక్నాలజీ ఉండడం వల్ల మనకి 15% మనకి బెటర్ మైలేజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ మనకి దీంట్లో కంప్లీట్ గా సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంది, అల్ట్రా స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సీట్ అనేది మనకి ఇక్కడ డ్యూల్ టోన్ లో మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో చాలా స్టైలిష్ గా అయితే ఉంది. సో మీ ఫ్యామిలీతో మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు లాంగ్ రైడ్స్ కూడా మీరు అయితే వెళ్ళొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో పాటు బ్యాక్ సెక్షన్ లో 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు అన్ఈవెన్ రోడ్స్ లైక్ ఆఫ్ రోడింగ్ లో కానీ ఆన్ రోడ్ లో కానీ అంటే హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా మీరు చాలా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా లైటింగ్ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఈ సెగ్మెంట్ లో మనకి ఫస్ట్ టైం వీళ్ళు LED హెడ్ లైట్స్ మనకి దీనితో ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో చుట్టూ కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. సో ఇది మనకి 3 times మోర్ బెటర్ విజిబిలిటీ మనకి ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే మనకి నైట్ టైం కూడా మనకి చాలా విజిబుల్ గా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే బల్బ్ టైప్ క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి క్లియర్ లెన్స్ బల్బ్ టైప్ ఇండికేటర్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో ఫ్రంట్ సైడ్ 240mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్ తో కంపేర్ ఉంటే పెట్రోల్ డిస్క్ బ్రేక్ లో మనకి హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయ్యి మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సెక్షన్ లో 110mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బ్రేక్స్ అన్ని కూడా మనకి కంప్లీట్ గా సింక్రనైజింగ్ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి వర్క్ అవడం జరుగుతుంది. అంటే మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి ఎంగేజ్ అయ్యి మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరైతే దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. అలాగే నెక్స్ట్ దీనికి టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 2.75 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చుట్టానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి 3.0 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టైర్స్ అనేవి మనకి బెటర్ రోడ్ గ్రిప్ అయితే మనకి మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. సో మనం టాప్ స్పీడ్ లో రైడ్ చేసినప్పుడు కూడా మనకి రైడర్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మనకి ఎక్కడ కూడా మిస్ అయితే చేయట్లేదు, మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 172mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా అబవ్ హైట్ అయితే ఉండాలి. సో 172 ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ అంటే ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ చాలా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 4 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో హీల్ అండ్ త్రో షిఫ్టర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విత్ సెంటర్ స్టాండ్ కూడా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చరికి కంప్లీట్ గా క్లోజర్ టైప్ చైన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి సారీ గార్డ్ ఉంది. అలాగే స్టెప్ అప్ ఫుట్ రెండు కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లేడీస్ కి బాగా యూస్ఫుల్ కాబట్టి రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏది కూడా మనకి మిస్ అయితే చేయట్లేదు. అలాగే నెక్స్ట్ దీనికి కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 116 kgs వెయిట్ తో మనకి ఈ బైక్ అనేది డిజైన్ చేశారు. చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది బైక్ అనేది. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే డెడికేటెడ్ గా మనకి ఇక్కడ పాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హై బీమ్ లో బీమ్ ఉంది, టర్న్ ఇండికేటర్స్ ఉంది, హార్న్ అయితే ఉంది.
అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో తీసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్ తో వస్తుంది. అలాగే కిక్ స్టార్ట్ సపోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే క్లచ్ అండ్ బ్రేక్స్ కూడా మనకి చాలా లైట్ అయితే ఉన్నాయి అనమాట, స్మూత్ గా అయితే ఉన్నాయి. అలాగే స్విచెస్ క్వాలిటీ కూడా మనకి అప్ టు ద మార్క్ అయితే మనకి మెయింటైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి టీవీఎస్ లోగోతో మనకి చాలా యూనిక్ గా చాలా స్టైలిష్ గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది సెమీ డిజిటల్ ప్లస్ ఎనలాగ్ కన్సోల్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మిడిల్ లో మనకి ఎనలాగ్ స్పీడోమీటర్ కనిపిస్తుంది. అలాగే ఎకో అండ్ పవర్ సంబంధించిన ఒక రెడ్ కలర్ ఇండికేటర్ మనకి ఇక్కడ బ్లింక్ అవడం జరుగుతుంది. అలాగే డిజిటల్ లో కనుక చూసుకుంటే ఫ్యూల్ గేజ్ ఉంది. అలాగే ఓడోమీటర్ కనిపిస్తుంది. అలాగే పైన అలాగే సైడ్ కనుక చూసుకుంటే మనకి కొన్ని ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. టర్న్ ఇండికేటర్స్ ఉంది. అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా హై బీమ్ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, అలాగే సర్వీస్ డ్యూ ఇండికేటర్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నా రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ నేను మార్నింగ్ నుంచి కూడా చాలా సేపు అయితే రైడ్ చేశాను. సో ఇంజిన్ లో నాకు ఎటువంటి హీటింగ్ అయితే అనిపించలేదు. అలాగే ఎటువంటి వైబ్రేషన్స్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. ఇంజిన్ అనేది చాలా స్మూత్ గా చాలా రిఫైన్మెంట్ గా అయితే ఉందన్నమాట. అలాగే గేర్స్ కూడా మనకి చాలా స్మూత్ గా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి చెప్పొచ్చు. ఎక్కడో మనకి స్టక్ అవడం కానీ అలాగే మనకి హార్డ్ గా ఉండడం కానీ లేకుండా మనకి చాలా స్మూత్ గా అయితే మనకి గేర్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయని చెప్పొచ్చు. అలాగే సస్పెన్షన్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉందన్నమాట. సో అన్ఈవెన్ రోడ్స్ లో కూడా నేను రైడ్ చేశాను చాలా సేపు అయితే. అక్కడ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో ముఖ్యంగా మనకి దీంట్లో బ్రేక్స్ అనేవి మనకి చాలా ప్రాపర్ గా అయితే మనకి ఎంగేజ్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో నాకైతే మాత్రం బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రం నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో బ్రేక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పడుతున్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే టైర్స్ గ్రిప్ కూడా మనకి చాలా బాగుంది. సో టైర్స్ కూడా మనకి ఎక్కడ స్కిడ్ అవుతామన్న ప్రాబ్లం లేకుండా మనకి టైర్స్ కూడా మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే సిట్టింగ్ కంఫర్ట్ పరంగా కూడా నాకు టూ గుడ్ అనిపించింది. సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు కదా, నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. క్వశ్చనింగ్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో క్లోజ్డ్ గ్రాబ్ బార్ అని మనకి ప్రొవైడ్ చేయడం వల్ల మీ ఫ్యామిలీతో మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. సో సిట్టింగ్ పరంగా మీరు లాంగ్ రైడ్స్ కి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అలాగే లైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే నేను నైట్ టైం కూడా ఈ బైక్ ని రైడ్ చేసి చూసాను. నాకు నైట్ టైం లైటింగ్ యొక్క విజిబిలిటీ కూడా నాకు టూ గుడ్ అనిపించింది. అలాగే దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 90 km/h అనేది మనం టాప్ స్పీడ్ అనేది అచీవ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ డ్రమ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 72,541 రూపాయలతో మనకి ఆంధ్రప్రదేశ్ లో అవైలబుల్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది మీరుండే ఏరియాని బట్టి ప్రైస్ వ్యారీ అవుతుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్ అయితే విజిట్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అనేవి తెలుసుకోవచ్చు. ఇక ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకుంటే కనుక సో దీంట్లో మనకి మంచి ఫీచర్స్ తో పాటు మంచి ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఈ బైక్ ని లాంచ్ చేశారు కాబట్టి ఎవరికైతే ఎక్కువ ఫ్యామిలీ కంఫర్ట్ కావాలనుకుంటారో, ఎవరికైతే ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.